నిన్న 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కృష్ణా తుంగభద్ర జలాలకు సంబంధించినటువంటి విషయాలు వివాదాలు ఏవైతే జరుగుతున్నాయో దాని గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడాలి. ఎందుకు అంటే ఇందులో రేవంత్ రెడ్డి ఏ విధంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం ఈ టాపిక్ని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, జల జగడాలకు చెక్కు, తుంగభద్ర సమస్యలపై హై లెవెల్ కమిటీ అంటే హై లెవెల్ కమిటీ వేయడానికి ఒక ఇంత పెద్ద మీటింగ్ పెట్టాలా? ఎవరి మొత్తం ప్రజాధనం వృధా కావడమే కదా ఇది. ఎవరిదైనా సరే అది ఆంధ్రప్రదేశ్లో పెట్టినా, లేకపోతే కర్ణాటకలో పెట్టినా, తెలంగాణలో పెట్టినా, అది తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల యొక్క ప్రజాధనం వృధా అవడమే కదా. సో ఇక్కడ తుంగభద్ర కొత్త గేట్లు ప్రారంభించి చేతులు కలిపిన కేంద్ర మంత్రి పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మంత్రులు నిమ్మల, ఉత్తమ్, కేశవ్ వంటి చూస్తా ఉన్నాం. సో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, కర్ణాటక సంబంధించిన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. సో వీళ్ళందరూ కలిసి అభివాదం తెలియజేస్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించే మనం మాట్లాడాలి, వేరే అవసరం లేదు. ఇక్కడ వీళ్ళేమంటారు, గతంలో మైసూరు మహారాజులు, హైదరాబాద్ నిజాములు కలిసి రైతుల సంక్షేమానికి తుంగభద్ర ఆనకట్ట నిర్మించినట్లే నేడు ప్రజాప్రతినిధులు కూడా రైతుల ప్రయోజనాల కోసం ఒకే వేదికపైకి రావాలి అంటూ వీళ్ళు రాజులుగా, మేమిక్కడ రాజులం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఒకటి, నదుల అనుసంధానమే నీటి యుద్ధాలకు పరిష్కారం, జలాలను పొదుపుగా వాడుకుంటే సమస్యలే రావు, నీటి వివాదాలు రాకుండా రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. డైరెక్ట్ చెప్పరాదు, అన్ని మాకే ఇస్తే అయిపోతుందని. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని మేనేజ్ చేసి కృష్ణా జలాలను మిగులు జలాలుగా, సముద్రంలో కలిసే మిగులు జలాలుగా చెప్పుకొని మొత్తం మన నీళ్ళను దోచుకుంటాడు కదా. ఏమనంటేనేమో నేను ఎక్కువ ఏం వాడతలేం కదా, మేము సముద్రంలోకి పోయేటువంటి మిగులు జలాలుగా నేను వాడేది అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. దాన్ని ఖండించే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు. ఎందుకు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు సామంత రాజు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో తుంగభద్ర పరివాహక ప్రాంతం, ఈ ప్రాంత భవిష్యత్తు గోదాం, దీన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం, సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు డీకే శివకుమార్ చెప్తా ఉన్నాడు. సో కేంద్రం ఆప్షన్లు ఇస్తోంది, వాటిలో మంచివి ఎంచుకోండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సూచన. ఇక్కడ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో సిఆర్ పాటిల్, సో ఈ పార్టీలో, ఈ కేంద్రంలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 సామంతరాజులు. ఒకటి రేవంత్ రెడ్డి అయితే కట్టు బానిస లాంటి, కట్టప్ప లాంటి సామంతరాజు. ఓకే, రెండోది డీకే శివకుమార్ కూడా సామంతరాజే. ఎందుకు అంటే వీళ్ళిద్దరు కూడా రాబోయే రోజుల్లో ఎవరికి ఎన్డీఏ కూటమికి దగ్గర అంటే బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు నమ్మశక్యంగానే లేదు వీళ్ళిద్దరు యొక్క వ్యవహార శైలి, అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటారు, దేశంలో డ్యాంల పూడికెత్తుటకు భారీ ప్రణాళిక, నదుల అనుసంధానంతో మోడీ భారత్ను ఏకతాటిపైకి తెస్తారని వ్యాఖ్య. ఇచ్చిపుచ్చుకుంటే ప్రయోజనం, ఇచ్చిపుచ్చుకోవడం ఏముండదు, పుచ్చుకోవడం ఏముంటుంది. ఎవరు చంద్రబాబు నాయుడు పుచ్చుకోవడం తప్ప ఇచ్చేది ఏముండదు. అది చంద్రబాబు యొక్క నైజం. కేవలం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజోలి బండ పొక్క కొట్టుకొని పోతా ఉంటే కేసీఆర్ తీసుకపో, ఇంకా పెద్ద పొక్క పెట్టుకోపో అని చెప్పేసి చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ ఎదుర్కొన్నది. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. మిగులు జలాల పేరిట మొత్తం కృష్ణా నీళ్లను వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడును ఒక్క మాట కూడా అన్నటువంటి చాతగాని పాలకుడు రేవంత్ రెడ్డి. అందరికీ తెలిసిన విషయమే. తుంగభద్రలో 16 టీఎంసీల వాటలో 5 వాడగలుగుతున్న పరిష్కారం చూపండి అంటూ ఆ తుంగభద్ర గేట్ల ఆధునీకరణతో 3 తరాల నీటి సమస్యకు పరిష్కారం, రైతుల కోసం సమన్వయంతో పనిచేస్తామని చెప్పేసి డీకే శివకుమార్ చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ వచ్చింది? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసము, రేవంత్ రెడ్డి కోసము రాసినటువంటి ఆర్టికల్. అయితే ఇదే ఆర్టికల్ను నమస్తే తెలంగాణలో ఏం రాస్తారో చూద్దాం. సేమ్ టాపిక్ మీద ఏం ఉంటుందో చూద్దాం. చూడండి, బాబు ఫార్ములాకు కేంద్రం ముసుగు. ఓకేనా, ఇది 100% బాబు ఫార్ములాకు కేంద్రం ముసుగేసింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు బాబు ఎవరైతే ఉన్నారో ఆయనకు
సామంతరాజు రేవంత్ రెడ్డి. ఓకే, అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో డికే శివకుమార్కు శిష్యుడు. ఓకే, ఇదంతా చూడండి. బాబు కోసమేమో కృష్ణా నీళ్లను త్యాగం చేస్తూ ఉంటాడు మన యొక్క చంద్రబాబు యొక్క సామంతరాజు, కట్టప్ప లాంటి సామంతరాజు రేవంత్ రెడ్డి. అదేవిధంగా డికే శివకుమార్కు ఏమో తుంగభద్ర నీళ్లు త్యాగం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గురుదక్షిణ ఇవ్వాలి కదా. ఇక్కడనేమో సామంతరాజు కాబట్టి ఇవ్వాల్సిందే, ఇక్కడేమో గురువు కాబట్టి గురుదక్షిణ కింద తుంగభద్ర నీళ్ళు మొత్తం మీరే తీసుకోండి, మాకేం అవసరం లేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గది మన యొక్క పాలకుడి యొక్క పరిస్థితి. మన పాలకుడు ప్లస్ ఇందులో చంద్రబాబు నాయుడుకు ఇంకొక చిన్న సామంతరాజు ఉంటాడు, ఈయననే డికే శివకుమార్. ఈయననేమో కట్టప్ప లాంటి ఎవరు సామంతరాజు రేవంత్ రెడ్డి. ఇక డికే శివకుమార్ కొత్తగా వచ్చినటువంటి సామంతరాజు. ఎందుకు సామంతరాజు అంటే ఈయనే ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరు మోడీకి అతిపెద్ద సామంతరాజు, ఈ భారతదేశంలోనే మోడీకి అతిపెద్ద సామంతరాజు బాబు. సో ఆయన ఈ చిన్న చిన్న సంస్థానాలని కూడా మేనేజ్ చేసి సో మోడీకి చాలా రకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. సో ఇది జరుగుతున్నటువంటి తంతు. ఓకే, సో ఇందులో కేవలం తెలంగాణ ప్రయోజనాలు మాత్రము ఎక్కడ కూడా మనకు కనబడవు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి విషయంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి నోరు మెదపడు. ఎందుకు అంటే తన పదవి కాపాడుకోవాలి, తన ప్రయోజనాలు, ఆర్థికపరమైన ప్రయోజనాలు కావచ్చు, సామాజిక పరమైన ప్రయోజనాలు కావచ్చు, ఇక రకరకాల ప్రయోజనాలు కాపాడుకునేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెడతా ఉంటాడు. తన యొక్క ఎవరైతే రాజు ఉన్నాడో, అసలు రాజు ఎవరైతే బాబు కోసం కానీ ఇటు గురువు గారి కోసం కానీ త్యాగం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణ పరంగా పెట్టేసింది. తెలంగాణ అంటేనే అందరికి ఒక రకమైనటువంటి పరంగా పెట్టేసింది. అందుకే తెలంగాణలో ఒక ఎప్పటికప్పుడు ప్రజలని చైతన్యపరిచేటువంటి ఒక ఫెరోషియస్ బాడీ రావాల్సిన అవసరం ఉంది. ఒక వింగ్ కావాలి, తెలంగాణ కోసం కొట్లాడేటువంటి ఒక వింగ్ ఎప్పటికప్పుడు కావాలి మనకి. సో అది ఎవరైనా కానీ ఏ రూపంలో ఉండని ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉండాల్సిందే, లేకపోతే ఇలాంటి పరిస్థితిలో ఉంటాం. మన పాలకులు మన ప్రాంత ప్రయోజనం కోసమే పాలయ్యాలి, కానీ ఇతరుల కోసం పనిచేసేటువంటి పరిస్థితి దాపురించి గతంలో కేసీఆర్ అదే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. సో ఇక్కడ ఏమంటుండు, ఆంధ్రాకు వరాలు, కర్ణాటకకు తాయిలాలు, రేవంత్ సర్కార్కు మిగిలింది జీ హుజురే. నేను చెప్పిన, నేను ఇది చదవక ముందే చెప్పిన, అసలు ఈ టాపిక్ నేను చదవలే. కాకపోతే ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది, దానికి రివర్స్ ఇల్లు వస్తాయి కదా, అసలు విషయం తెలుస్తాయి కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ యొక్క పత్రిక మొత్తం గులాం అయిపోయింది. రేవంత్ రెడ్డి భజన కోసమే పనిచేస్తూ ఉంది. వాళ్ళు చంద్రబాబు కూడా పాల్గొన్నారు కాబట్టి చంద్రబాబు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, తర్వాత రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఉంటుంది. ఇది పరిస్థితి. ఇక్కడ ఏమంటారు, మొదట బనకచెలతో వచ్చారు. సో కేసీఆర్ ఏదో సొక్కం పూసైనట్టు, కేసీఆర్ గతంలో రాజోలి బంట పొక్క కొట్టుకపోతా ఉంటే ఇదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన విషయం తెలదా, అందరూ తెలిసిన విషయమే కదా. సో మొదట బనకచెలతో వచ్చారు, తర్వాత నల్లమల సాగర్ తీరుపై తీసుకొచ్చారు, ఆ తర్వాత గోదావరి కావేరి పాట పడ్డారు. ఇప్పుడు మూడు రాష్ట్రాల ఒప్పందం అంటూ కొత్త ముసుగు తొడిగారు. తెలంగాణ జల హక్కుల్ని కబలించడమే లక్ష్యంగా ఒక్కోసారి ఒక్కో రూపంలో కుట్రల కత్తులు విసురుతున్నారు. ఆ వరుసలో తాజా ప్రయత్నం కేంద్ర మధ్యవర్తిత్వం. గత 2.5 ఏళ్లలో తెలంగాణ జల హక్కులపై ఇది 4వ న్యాయవంచన. ఇటు బాబు అటు కేంద్రం ఆడిస్తున్నటువంటి పరివాహక రాష్ట్రాల పాచికలలో పావుగా మిగులుతున్నది తెలంగాణ మాత్రమే, అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకు అంటే 100% గతంలో కేసీఆర్ ఇదే జల వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో నోరు మెదపలేదు. దానికి అసలు కేసీఆరే ఈ యొక్క జల వివాదం పరిష్కరించాల్సి ఉండే, లేకపోతే కొట్లాడాల్సి ఉండే, కొట్లాడలేదు. కొట్లాడకపోగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేవంత్ సర్కారు ఇక ఆయన వచ్చిండు అంటేనే ఇక తెలంగాణకు ఆయన ఎవరు పాలకుడు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకు సామంతరాజు రేవంత్ రెడ్డి. సో మరి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు నెరవేరుస్తారా, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పనిచేస్తారా? 100% బాబు కోసమే కదా అదే జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ రాసే ముందు కేసీఆర్ న్యాయవంచ కూడా రాస్తే బాగుంటుందేమో నమస్తే తెలంగాణ, అది రాయాలి. నదీ జలాల వివాదాలను కేంద్రం తేల్చలేదు. పెదరాయుడి తరహా తీర్పులు ఎన్నిచ్చినా వాటిని ఎలాంటి వ్యాలిడిటీ లేదు, అవి ఉత్త నీటి మీద రాతలు. నదీ జలాల వాటాలను, ప్రాజెక్టుల వారి కేటాయింపులను ట్రిబ్యునల్లు, అపెక్స్ కౌన్సిల్ తేలుస్తాయి. పరివాహక రాష్ట్రాల మధ్య వివాదాలను అవి పరిష్కరిస్తాయి. అవి జల వివాదాలపై శాశ్వత తీర్పుగా ఉండిపోతాయి. కానీ ట్రిబ్యునల్లను గాలి కొదిలి ముగ్గురం కలిసి మాట్లాడుకుందామని చంద్రబాబు చర్చలకు పిలుస్తుంటే, కేంద్రాన్ని ముందు పెట్టి ఆడిస్తుంటే రేవంత్ సర్కార్ ఉత్సాహంగా ఉరుకులాడుతున్నది. అంతే కదా, చంద్రబాబు నాయుడు మెప్పు కావాలి కదా రేవంత్ రెడ్డికి, అదే చేస్తా ఉన్నట్టుగా కనబడతా ఉంది. 3 రాష్ట్రాల జల వివాదాలు కేంద్రమే పరిష్కరిస్తుందని చెప్పేసి సిఆర్ పాటిల్ చెప్తా ఉన్నాడు.
కేంద్రం చొరవ అభినందనీయం, ఇక ముందు ఇది కొనసాగాలంటే డీకే శివకుమార్ చెప్తా ఉన్నాడు. గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్ర నాయకత్వంలో ముందుకు సాగుదాం, కేంద్రమే శాశ్వత పరిష్కారం చూపుతున్న నమ్మకం నాకున్నది. కేంద్రం మీద ఏం నమ్మకం ఉన్నది వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రికి? మొత్తం ఇక అయిపోతుంది కదా, చేరిపోయిన అలా అయిపోతుంది. మీరు ఎలా బీజేపీ చేరితే ఇక లొల్లొడతాయి కదా, ఎందుకు ముసుగేస్తే కాంగ్రెస్ ముసుగేసి బీజేపీ పాట పడతారు, మోడీ పాట పడతారు, డైరెక్ట్గా మోడీతోనే జర్నీ చేస్తే అయిపోతాయి కదా. ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. త్వరలో కీలక ప్రకటనలు ఉంటాయన్న ముఖ్యమంత్రులు. త్వరలో కీలక ప్రకటనలు ఏంది, ఆల్రెడీ మీరు భేటీ అయినారు కదా, భేటీ అయినప్పుడు హై లెవెల్ కమిటీ ఏందని ముందే డిసైడ్ చేయాలి కదా, లేకపోతే ఏం పరిష్కారం ఏంది అనేది ముందే డిసైడ్ కావాలి కదా, ఎందుకు చేయలేకపోయారు? చెయ్యరు వీళ్ళు. వీళ్ళంతా ఏంటంటే తాత్సారం చేసి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకు ప్రయత్నించారు, దానిలో బకరా అయ్యేది రేవంత్ రెడ్డి మాత్రమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గోదావరి కావేరి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న బాబు, ఇది సువర్ణ అధ్యాయం అట. అబ్బా 3 రాష్ట్రాల చర్చలు కొరికి వచ్చాన సీఎం రేవంత్ రెడ్డి, నావలిపై త్వరలోనే శుభవార్త అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కలిసిరు, ఎక్కడో కలిసి మొత్తానికైతే అది చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసిరు. అంతా రహస్యం అట. తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముందే ప్రత్యేకంగా సమావేశమైనటువంటి కేంద్ర మంత్రి సీఎంలు. సో ఎక్కడ ఇది ఎయిర్పోర్ట్ లో గంట పాటు గోప్యంగా చర్చలు, ఆ 4 మంత్రాల్లోనే పలు కీలక నిర్ణయాలు, ఆ తర్వాతే లోనికి రావాలని మంత్రులకు పిలుపు, వారి సమక్షంలోనే నామమాత్రంగా మాటామంతి, పర్మిషన్ లేని అధికారులు, డ్యాం వద్దే పడిగాపులు, తీరా ఒప్పందాలు జరిగాయని ప్రకటించినటువంటి సీఎంలు. ఏ అంశాల్లో అంగీకారం కుదిరిందో వెల్లడించినటువంటి వైనం. సో మరి ఇందులో ఎవరి ప్రయోజనాలు ఏంటి, ఏ ఏ ఏ జలాల వివాదాలున్నాయి, ఆ జలాల వివాదాలకు మేము ఏమేం స్టెప్స్ తీసుకోబోతున్నాం, ఏం అంగీకరించడం, ఏం అంగీకరించలేదు, ఏం చర్చలు జరగబోతున్నాయి, ఇగో ఈ అంశాలు అంగీకరించడం, ఈ అంశాలు చర్చలు కొనసాగుతున్నాయి, దానికి కొంచెం టైం పట్టే అవకాశం అవుతుంది. దానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు మంత్రులు చర్చ చేస్తారు, దానిపైన ఒక్కరికి తీసుకొస్తారు అని చెప్పే ప్రయత్నం చేసిరా. ఇలా ఈ 4 ఎవరైతే ఉన్నారో 3 సీఎంలు కేంద్ర మంత్రి మధ్య జరిగిన చర్చల్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఏంటిది అనేటువంటి అంగీకరించే విషయాలు ఏంటివి ఈ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసిరా. అంటే మీరు దొంగతనంగా మాట్లాడుకున్నారు కాబట్టి ఆ విషయాలు బయట చెప్తలేరు, ఏదో గూడుపుట నడుస్తుంది కాబట్టి బయటకు చెప్తలేరు. ఒకవేళ గూడుపుట అని జరగకపోతే 100% రాసి పెట్టుకుంటే బయటకు వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఏం చేసిండు, మెట్రో రైలు సంబంధించి కేంద్ర మంత్రిని కలిసిండు, కానీ ఏదో చిన్న ప్రెస్ నోటు, అనుకూలమైన ప్రెస్ నోట్ ఇచ్చేసింది తప్ప మీడియా ముందుకు వచ్చి ప్రెస్ అడ్రస్ చేద్దామనేటువంటి పరిస్థితిలో ఉన్నాడా రేవంత్ రెడ్డి? ఎందుకంటే అక్కడ పరువు భంగం కలిగింది ఎవరికి? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ప్రపోజల్ను కేంద్రం పేచీ పెట్టేసింది. సో అందుకే అవమాన భారంతో ఆయన తెలంగాణకు తిరిగి రావడం జరిగింది. సో ఒకవేళ నిజంగా అక్కడ పాజిటివ్ టాక్ జరుగుంటే మీడియా ముందు అడ్రస్ చేసేవాళ్ళు, పాజిటివ్ టాక్ జరగలేదు కాబట్టి మీడియాను అడ్రస్ చేయలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ విషయాలు బయటకు చెప్తే 3 రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇంకా పెద్ద ఎత్తున పెరిగిపోతాయి. సో జల వివాదాల్లో ఎవరికి నష్టం జరిగిందో తేటతెల్లమైపోతుంది కాబట్టి అది పెద్ద ఎత్తున గొడవ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంగీకారం ఏదైతుందో దాన్ని బయట పెట్టలేదు. ఇది ఇంకొక విషయం కూడా, ఇందులో 100కు 100% తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. తుంగభద్రలో 16 టీఎంసీలు వాడుకోవాలని ఉంటే 5 టీఎంసీలే మనకు దొరుకుతా ఉన్నాయి, మిగతా 11 టీఎంసీ సంగతి ఏంది? ఈ విషయాలు బయటికి తీసుకురావాలి కదా, తీసుకురాలేకపోతున్నారు. సో ఇదంతా ఏంటంటే కేంద్రం డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి ఒక ఆట, నీళ్ళ ఆట ఆడుతున్నాడు, నదుల ఆట ఆడుతున్నాడు. సో దానిలో భాగంగా ఇటు 2 సామంతరాజులను పెట్టుకున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు మోడీకి సామంతరాజు అయితే ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి 2 సామంతరాజులు. ఒకరు డీకే శివకుమార్ కొత్తగా చేరిండు, ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతున్నాడో ఆయన ఇక కట్టు బానిస, కట్టప్ప లాంటి సామంతరాజు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మన ప్రయోజనాల కోసం పనిచేయరు. ఈవెన్ కర్ణాటక ప్రజలు కూడా డీకే శివకుమార్ మీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు అనుకుంటే పొరపాటే. ఆయన పనిచేసేది కేంద్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాలమూరు హక్కులకు ఎగనామం, కర్ణాటక కడుతున్నటువంటి అక్రమ బ్యారేజీలతో ఆర్డీఎస్ కింద సాగుకు మరణ శాసనం, తుంగభద్ర వేదికగా ఎండగట్టలేనటువంటి సీఎం, పాలమూరు నీటి వాటా కోరుతూనే రాయలసీమ జిల్లాలపై సానుభూతి అంటూ చూస్తున్నాం. ఇక రాయలసీమ జిల్లాలపై కేసీఆర్ చూపినటువంటి సానుభూతి కంటే రేవంత్ చూసిన సానుభూతి ఏం పెద్ద ఏం కాదు. ఇద్దరే దొంగలు తయారైనరు. పోయి రాయలసీమలో వెళ్ళుకోండి కదా, ఎందుకు తెలంగాణ ప్రజలు అంత తాకట్టు పెడతారు నాకు అర్థం కాదు. సో ఇదంతా జరుగుతూ ఉంది. సో వెలుగులో కూడా ఒకసారి చూద్దాం, వెలుగులో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ వీళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
మాకు కావాల్సింది పంచాయతీ కాదు పరిష్కారం, జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి పాటిల్ మధ్యవర్తిగా వ్యవహరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీతో కలిసి పనిచేస్తాం. నదీ జలాల సద్వినియోగం, ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వాలి. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కాదు, 3 తరాల సమస్యను పరిష్కరించేటువంటి కార్యక్రమం. తుంగభద్రలోని 15.9 టీఎంసీల కేటాయింపులు మాకు వస్తున్నది 5 నుంచి 6 టీఎంసీలే. పాలమూరు రైతులకు నీళ్లు ఇప్పించాలని పాటిల్కు వినతి. కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేటు ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రులు. అనంతరం మునిరాబాద్ లో భారీ బహిరంగ సభ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ఈ రకమైన వార్త, అందులో ఆ రకమైన వార్త, ఆంధ్రజ్యోతిలో ఇంకొక రకమైన వార్త. సో 3 వార్తల మధ్య తేడా గమనించారు కదా. సో అది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా. సో 100కు 100% తెలంగాణను తాకట్టు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా రేవంత్ రెడ్డి తన యొక్క రాజు కోసం, తన యొక్క గురువు కోసం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.